విశాఖపట్నం జీవీఎంసీ ఈ రోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి మణి, ప్రధాన కార్యదర్శి కె వెంకటలక్ష్మి, అధ్యక్షురాలు ఎల్ దేవి మరియు 150 మంది ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండవ రోజు దీక్ష సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి లలిత జ్యువెలర్స్, ద్వారకానగర్, అసిల్మెట్ట జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. రేపు కూడా కార్యక్రమం నిర్వహిస్తారు. నమస్తే అండి, నా పేరు దేవి, సిఐటియు జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు నేను. అయితే 2వ తారీఖు మార్చి 2వ తారీఖు చలో విజయవాడకి కార్యక్రమం పిలుపునిచ్చాము. తాడోపేడ ఆ రోజు తేల్చుకొని అక్కడ మాకు ధర్నా చౌక్ దగ్గర మాకు ధర్నా జరుగుతుంది. అందరూ కూడా అక్కడికే వచ్చాను. మేము అందరికీ కూడా మేము పాస్ చేసుకోవడం జరిగింది. అయితే మేము గొంతం కోరికలు అయితే ఏం కోరడం లేదు. కనీస వేతనం అమలు చేయమంటున్నప్పుడు రేట్లు ఎలాగ అనుగుణంగా ఉన్నాయి, చాలా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మేము ఎంతో కొంత పెంచమని అడుగుతున్నాము. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి కూడా మాకు రూపాయి అనేది పెరగలేదు. 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మీకు మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాము అని మాట ఇచ్చిన రోజు కూడా ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజేమో మాట తప్పారు. ఇంతవరకు కూడా మాకు రూపాయి పెంచలేదు. అలాగే మాకు ఇచ్చిన మాట కూడా మర్చిపోయారు. చేస్తామని అంటున్నారు తప్ప ఇంతవరకు కూడా ఏం చెయ్యలేదు. మా జీతాలు పెరిగేంత వరకు కూడా మా ధర్నా అనేది కొనసాగుతూ ఉంటది. ఏదో తాడుపడి తేల్చుకునే వరకు కూడా మీ ధర్నాలకు కొనసాగుతూ ఉంటామని. కె వెంకటలక్ష్మి, నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్యంగా వేతనాల పెరుగుదల మీద. మేము దాదాపు 8 సంవత్సరాల కిందట వేతనం పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మాకు వేతనం పెంచలేదు. కానీ బయట రేట్లు మాత్రం అన్ని కూడా విపరీతంగా పెరిగాయి. ఇవాళ ఒక కుటుంబం బ్రతకడానికి చట్ట ప్రకారంగా కూడా 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి రామ్నాథ్ కమిటీ ఆ రోజే మనకి సిఫార్సు చేసింది. కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఏ రకమైన వేతనం పెరగలేదు. గత 42 రోజుల సమ్మె కాలంలో కూటమి ప్రభుత్వం వస్తే మీ అవసరాలు ఏమున్నాయో అవన్నీ మేము తీరుస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మాట ఇచ్చున్నారు. ప్రతి టెంట్ దగ్గరికి వచ్చున్నారు. లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజున మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే ఈ రోజు మేము వేతనాలు పెంచమని అడుగుతున్నా సరే ఎక్కడ కూడా వేతనం గురించి మాట్లాడుకుంటా ఈ ప్రభుత్వం తప్పుదారిని వెళ్తుంది. కాబట్టి మా అందరి విజ్ఞప్తి ఒకటే, వేతనం తక్షణమే పెంచాలి. వేసవికాలం సెలవులు 4 రోజులు ఇవ్వాలి. గ్రాడ్యుయేటీ చట్టబద్ధంగానే ఇవ్వాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే, ఆ రోజు మీరందరూ మాకు మాట ఇచ్చున్నారు. మాకు ఓట్లు వేసినట్టయితే మేము మీ అంగన్వాడీలకి న్యాయం చేస్తామని ఆ రోజు మా అందరమే కూడా మీకు ఓటేసి గెలిపించుకున్నాము. మేము ఈ రాష్ట్రంలోనే ఉన్నాము. ఆడపిల్లలకి ఎంతో మేలు చేస్తామన్న మీరు ఈ రోజున మేము ఆడవాళ్ళగా కనిపించట్లేదా? 1,12,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. కాబట్టి 1,12,000 మందికి కూడా న్యాయం జరిగేలాగా ఈ ఆడబిడ్డలందరూ మీ ఆడబిడ్డలుగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ, జరిగిన పక్షంలో మార్చి 2వ తేదీన చలో విజయవాడకు పిలుపునిస్తున్నాము. మీరు వేతనం పెంచే రోజు వరకు అక్కడి నుంచి మేము కదలదలుచుకోలేదు. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.